మౌనస్వామి నాకు నేర్పిన ఆ మౌనమనే విద్య వల్ల ఒక్కసారి వేపుడు ఆ గురువుగా చెప్పడం. మరి ఈరోజు ఇలా నైపటి మేము ముందు మాట్లాడగలుగుతానంటే రెండో కారణం పత్రిజీ గారు. మరి మొదటి కారణం ఎవరంటే వేలుపూరు మౌనస్వామి. నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే అసలు ధ్యానం అనేది ఒకటి ఉంది, మౌనం అనేది ఒకటి ఉంది, మన భూమి మీదకి వచ్చిన కారణం ఇది కాదు, సంథింగ్ ఏదో ఉంది, ఇవన్నీ విషయాలు నాకు సమాధానం దొరికేది కాదు. మరి ధ్యానంలో రాకముందు నన్ను నేను తక్కువ చేసుకుంటూ నా శక్తిని పూర్తిగా కోల్పోయి చనిపోవాలేమో అన్న ఆలోచన నాలో వచ్చింది. కానీ ఎప్పుడైతే మరి ధ్యానం మొదలుపెట్టానో ఒక యోగి ఆత్మకథ బుక్ చదవడం ద్వారా నాలో ఉన్న ఆ దివ్యత్వం మేల్కొల్పబడి చక్కగా నన్ను నేను తెలుసుకుని చక్కగా అద్భుతంగా ఆనందంగా ఈరోజు చక్కగా జీవిస్తున్నానంటే కేవలం ఆ పత్రి మహానుభావుడు పెట్టిన ఆ భిక్ష వాళ్ళే. ఇక్కడ ఎంతమంది శ్రీమంతు సినిమా చూశారండి? శ్రీమంతు సినిమా చూశారండి? అదే ఆ ప్రతి కిరణ్ మాస్టర్ ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇప్పుడు పత్రిసారి సినిమా ఎలాగైతే చూసామో ఆ శ్రీమంతుడు అనే సినిమా నేను చాలాసార్లు చూసాను. ఆ సినిమా నా జీవితంలో అన్నిసార్లు ఏ సినిమాని చూడాల. ఆ సినిమాని నేను ఏంటో చూడాలంటే నేను ఒక కొడితోడ అనే గ్రామంలో పుట్టాను. నా గ్రామాన్ని ఏదో చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మనందరం కూడా రకరకాల గ్రామాల నుంచి వచ్చాం. మన భూమికి ప్రతి మనిషి కూడా నేను కొడుతోళ్ళ కొడతాకి కారణం నాకు తెలిసిన తర్వాత, గ్రామం వచ్చిన తర్వాత. అలాగే మీరు ఒక గ్రామంలో జన్మించారు. మీరు ధ్యానం చేసి ఆడబడి మీకు అర్థమవుద్ది ఈ గ్రామంలో మనం ఎందుకు పుట్టాం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అర్థమవుద్ది. అలాగే నేను గ్రామం వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే నా ఊరికి నేను అదే ఇవ్వాలి. అది ఆ సినిమా డైలాగ్ చెప్తారు కదా, నా ఊరు నాకు ఎంత వచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతామంట. ఇప్పుడు నాకు కనపడుతుంది కదా, నేను ధరించిన దేహం మీకు కనపడుతుంది. ఇది లావు కొంత సన్నమంగా మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎలాగంటే ఈ పంచమనే విషయం నేను ఎక్కడ నచ్చిందంటే మొట్టమొదటిసారిగా నా తల్లి మొట్టమొదటి గురువారు అంటే తండ్రి కాదు. ఇది నేను ఖచ్చితంగా నాన్న ప్రామిస్ చేసి చెప్పగలను. ఎందుకంటే మొట్టమొదటి గురువు తండ్రి కాదు, తల్లే. తర్వాత చూడండి, తల్లిదండ్రులు మనం జన్మనిస్తారు, శరీరాన్ని ఇస్తారు, అంతవరకే ఒక స్థాయి. ఆ స్థాయిలో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. కానీ గురువు చూడండి, ఆ శరీరం అవసరం లేకుండా, ఆ తల్లిదండ్రులు అవసరం లేకుండా అద్భుతంగా జన్మరాహిత్యాలు కలిగించి నుంచి నాకు అందించిన మహానుభావుడు. ఒకసారి గురుగారు చెప్పకపోవడం అండి. అందుకని ఇక్కడ సభాముఖంగా అందరికీ చిన్న తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు ఏ ఊర్లో అయితే దీవిస్తున్నారో ఇప్పుడు ఎలాగంటే మనం చిన్నప్పటి నుంచి మాట వింటూ ఉన్నాం ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్తారు కదా. ముందు మన కుటుంబం ఆటోమేటిక్గా అందరూ ధ్యానం శాఖారం అయ్యామండి. కానీ ముందు మనం ప్రయత్నం ఎక్కడ మొదలు పెట్టాలంటే మన ఊళ్ళోనే మొదలు పెట్టాలి. నేను మా ఊళ్ళోనే మొదలు పెట్టానండి. ఈ రోజు అంటే ఇక్కడ మీ టెస్ట్ మీకు అర్థవడం కోసం నేనని పదం వాడుతున్నాను తప్ప ఇక్కడ చేసేది చేయించేది అంత గురువే కాబట్టి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి మీకు అర్థవడం కోసం నేను పదాన్ని వాడుతున్నాను. ఈ రోజు మనం చక్కగా ఒక 10 ఏళ్ళ నుంచి మా ఊళ్ళో క్లాసులు పెడుతున్నామండి. అక్కడతో అనుకోవడం పక్క ఈరోజు 4 గ్రామాల్లో మేము క్లాసులు పెడుతున్నామండి. అది ఎలా అంటే ఇక్కడ నేను చేస్తానని చెప్పట్లా, చేసేది చేయించేది గురువు అనే విషయం ప్రతి ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి. ఇప్పుడు చూడండి, మనం ఫాదర్స్ డే ఒకరోజు చేసుకుంటాం, మదర్స్ డే ఒకరోజు చేసుకుంటాం. కానీ గురు పౌర్ణమి అంటే కేవలం ఈ రోజు మాత్రమే కాదండి. మన గురువులు మనకి ఏం చెప్పారు? మన శ్వాసే మన గురువు అని చెప్పారు. అంటే మన గురువు ప్రతి క్షణం కూడా మనలో ఉన్నాడు. అంటే మనకి ప్రతిరోజు ఒక గురు పౌర్ణమే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే చక్కగా మనం ఇప్పుడు చూడ మనం క్లాస్కి వెళ్తాం, మన భావన ఎలా ఉంటుంది? కొంతమంది వినడానికి వస్తారు, కొంతమంది అందరితో కలిసి ధ్యానం చేసుకోవడానికి వస్తారు, కొంతమంది ఇంట్లో ఇబ్బందిగా ఉంది మొగుడు బాధ పడలేక కొంచెం ప్రశాంతంగా పొందడం కోసం వస్తారు. కానీ ఎప్పుడైతే మనం చేయడానికి వస్తాం, కొన్ని జన్మల్లో భూమి మీదకి, కొన్ని జన్మల్లో ఆశించడానికి వస్తాం. కానీ మనందరం కూడా ఇప్పుడు ఒకసారి చెప్పారు, ప్రతిసారి మనందరినీ కూడా భూమి మీదకి 1,04,000 మంది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతమంది అండి? 10 లక్షల అయింది, 1 కోటి మంది అయ్యారు. ఎందుకంటే చూడండి, సమాజంలో మనం గమనించుకుంటే ఈ రోజు అంటే చాలా ఒక 50-60 వేలు కనుక మనం గమనించుకుంటే గురువు అంటే ఎలా ఉండేవారంటే నీ కష్టాలను తీర్చేస్తాను, నీ బాధల్ని తీర్చేస్తాను, ఒక 10,000 నాకు అని చెప్పే గురువులే తప్ప ఇక ఇలా బలబుద్ధి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ తలరానికి నువ్వే కారణం అని చెప్పిన ఏకైక గురువు పత్రిజీ మాత్రమే. ఇంకా ఎవరు లేరు. రాబోయే రోజుల్లో వస్తారేమో తెలియదు. కానీ బుద్ధబాబు అని చెప్పారు. ఏం చెప్పారు? బుద్ధబాబు అని ఏం చెప్పారంటే నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు, నా తర్వాత ఎంతోమంది బుద్ధులు వస్తారని చెప్పారు. ఆ బుద్ధుల్లో ఒకనొక పత్రిజీ మాత్రం మరో బుద్ధబాబు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు చూడ మనం పత్రిసారి అంటే చాలా చాలా ఇష్టం. తల్లి తండ్రి గురువు దగ్గరగా పత్రిసారి భావిస్తాం. ఆ భావంతోనే మనం చక్కగా ఫోటో పెట్టుకుంటాం. కానీ ఎక్కడ మనం ధ్యానం చేయకముందు కేవలం ఆ ఫోటో దగ్గర, విగ్రహం దగ్గర, మంత్రజాపం దగ్గర, నీలుబొట్టుల దగ్గర, అట్టబొట్టుల దగ్గర, రుద్రాక్షల దగ్గర ఆగిపోయాం మనం. కానీ ఎప్పుడైతే పత్రిసారి మహానుభావుడు వచ్చాడో చూడండి, పత్రిసారి పేరు నిజంగా నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు.
నేను ధ్యానం చేయగలిగా నాకు అర్థమైంది. చూడండి, ఆ పేరేంటి? సుభాష్ పత్రిజీ. నాకే ఇప్పుడు నేను ఇక్కడ 10 నిమిషాలు ధ్యానం చేసే సార్, ఈ 10 నిమిషాలు నాకు చిన్న మెసేజ్ వచ్చి చెప్తాను మీకు. ఏంటంటే ఆయన పేరు ఏంటంటే సుభాష్ పత్రిజీ గారు కదా. చూడండి, పత్రిజీ అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవిని మేల్కొల్పడానికి వచ్చిన మహానుభావుడు పత్రిజీ అంటే. అంటే ప్రతి జీవిలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి వచ్చిన మహాగురువు. ఇక్కడ సుభాష ఉంది. సుభాష్ అంటే ఎప్పుడైతే చెప్పారు కదా పత్రిజీ గారు పైలోకంలో దేవుడు అందరికీ ప్రామిస్ చేసి ఈ భూమిని నేను మారుస్తానని చెప్పి భూమి మీదకి వచ్చారు. ఆయన మార్చిన తర్వాత ఆయన పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గురువుడు ఏం చేశారు? ఈయన్ని దీవించారు. ఏమని? సుభాష్ అంటే శభాష్ అన్నారు. ఆ శభాష్ గారితో సుభాష్ అయ్యి సుభాష్ పత్రిజీగా మనకి ఈరోజు ఇంతమంది నోట్లో ఆ పేరు కాకుందంటే ఎవరి కారణం? మనమే కారణం. అంటే ఎప్పుడైతే మనం చూడండి, పత్రిజీ అంటే వాళ్ళు కేవలం ఫోటోకు విగ్రహం పరిమితమయ్యే రూపం కాదు. మన శ్వాసం వరకు మనం కూడా పత్రిజీలమే. మరి ఇప్పుడు ఎలాంటి మనం చక్కగా మన పని అయిపోవడం ఏంటంటే మనకి ఎంతో పని ఉంది ఇక్కడ భూమి మీద. ఇది మనం సదా గుర్తుపెట్టుకోవాలి. మనకి 10 నిమిషాలు సమయం దొరికి 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. అరగంట సమయం దొరికి చక్కగా అరగంట ప్రచారం చేద్దాం. మన జీవితం చక్కగా ఎవరికి వాళ్ళు ఉపయోగించుకుందాం. ఇప్పుడు పాహిమ రక్షమన్ అనే రోజులు పోనియి, దొంగ సౌమ్యజీకి రోజులు పోనియి. మనం ఎవరిని నమ్మొద్దు, మన శ్వాసని మనం పట్టుకుందాం. కేవలం 10 నిమిషాల రూపానికి మనం పరిమితం కాకుండా ఎవరైతే వాళ్ళలోకి వాళ్ళు ప్రయాణం చేస్తారో, నీ శ్వాసాన్ని గురువుని తీసుకుంటారో వాడికి ఇదే చివరి జన్మ. జై హో పత్రిజీ, జై శాఖర్ జగర్, జై పిరమిడ్ జగర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అద్భుతంగా సత్యాన్ని చక్కగా చెప్పాడండి. దానికి ఒకసారి గట్టిగా నేర్చుకో. గురు పౌర్ణమి సందర్భంగా ఎందరో గురువులు, లౌకిక గురువులు, ఆధ్యాత్మిక గురువులు అందరికీ శతపడి వందనాలు. ముఖ్యంగా పత్రిక గారితో నా అనుబంధం, నేను ఆయన ఆరాలో తిరగటం, తర్వాత ఆయన పదాలను పట్టుకోమన్నాడు, పాదాలను కాదు. ఎప్పుడు వచ్చినా కానీ ఆయన అదే చెప్పేవాడు. ఆయన చూపించిన తల్లి తండ్రికి సంబంధించినటువంటి ప్రేమ కానీ, మనకి చెప్పేటువంటి విషయాలు కానీ, ఆయన ఒక్కోసారి కోపం చూపించినా కానీ అది మన మంచికే, మనం మారడానికే. అవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టుకుని చాలా వరకు నేను కూడా మారాను. తర్వాత ఎన్నో అనుభవాలు వచ్చాయి ధ్యానంలో కూడా. ఇంతటి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇచ్చినటువంటి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు.